హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గ్రామంలో కొండపైన మంచినీటి ఊట ఉంది. ఆ ఊటలోని నీరు ఆ కొండలో కట్టెల కోసం లేదా పోడు వ్యవసాయం చేయడానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఆ నీరు తాగుదాం అనుకుంటే నీరు మాయమవుతుంది. ఫ్రెండ్స్, ఆ మంచినీటి ఊట నిజంగా మాయమవుతుందా లేదా అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనం వెళ్ళాల్సింది ఆ కొండ అయితే దాటాలి గురు. ఆ పెద్ద కొండ కనిపిస్తుంది కదా, దాని వెనకతాలు వెళ్ళామనుకో అక్కడ నుంచి మనకు చిన్న మైదానంలో ఉంటది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా. కానీ ఆ కొండ ఎక్కడానికి సుమారుగా 1 గంటన్నర అయితే మనకు పడుతుంది. మనం కూడా ఇప్పుడు ఈ కొండ ఎక్కినాక ఇందాక దాటిన లోయల్ లాంటివి ఇంకో 2 కాలాలు అవుతున్నాయి అనమాట. అవి దాటాల్సి ఉంటుంది. చిన్న కాలువ ఉంది, అది దాటుతూ వెళ్ళాలి. చూడండి, మనం కిందకి దాటాం కదా, అది చిన్న జలపాతంలో పడుతుంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, సుమారు 1:40 ట్రెక్కింగ్ చేసి ఈ ఊట దగ్గరికి వచ్చామన్నమాట. అందుకనే కానీ మనం అలా చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ చాలా చూడండి, ఎవరో వచ్చినప్పుడు ఈ కర్ర నరికి లోపలికి పొడిచారనమాట. కానీ మనం అలా చేయొద్దు. వాటర్ అలాగే ఏటేటో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే ఆ మాయమయ్యే ఊట. కింద అంత పెద్ద కాలువ ఉంది కదా, ఇక్కడ నీరు తాగడానికి ఎందుకు వస్తారని మీకు డౌట్ అనిపిస్తుంది కదా. కానీ ఎండాకాలంలో ఆ కింద ఉన్న కాలువ ఇంకిపోద్ది. ఫ్రెండ్స్, అడవికి వచ్చిన వాళ్ళు బాటిల్స్లో మంచినీరు తెచ్చుకోవచ్చు కదా, ఇక్కడ వచ్చి తాగడం ఎందుకు అని మీకు అనిపిస్తుంది కదా. కానీ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి అప్పట్లో అందుబాటులో ఉండేది కాదు. నీరు కూడాను పూర్తి మురికిగా అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఎవరు రావటం లేదు కనుక. ఇక్కడైతే ఈ అడవికి మేమైతే వచ్చామన్నమాట. వచ్చేసరికి ఇక్కడ చెప్పినట్టే మనకైతే ఇక్కడ హోల్లో కనిపిస్తుంది కదా నీళ్ళు. ఈ నీళ్ళు ఇది వరకు ఎవరు తాగిరట. తాగిన వాళ్ళైతే కొంచెం వాళ్ళు అనారోగ్యంగా ఇదయ్యేసి చనిపోవడం ఇలా జరిగిందనేసి అన్నట్టు చెప్పారు. అంటే చాలా వింతలు అయితే ఇక్కడ జరుగుతుంటాయనేసి చాలా జనాలు చెప్పేసరికి మేమైతే ఈరోజు చూడటానికైతే వచ్చాము. చూడటానికి నిజంగానే ఈ యొక్క కన్నము, రాతిలో ఉన్న కన్నం అనేది చాలా భయంకరంగా అవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఊటలోని నీరు ఎలా మాయమయ్యేది అన్నది ఇప్పుడు చెప్తాను. ఈ ఊట దగ్గరికి నీరు తాగాలంటే అడ్డాకులను తీసుకువచ్చి డొప్పలాగా చుట్టి నీరు ముంచి తాగాలి. ఓసారి తాగిన ఆకు మళ్ళీ నీటిలో ముంచకూడదు, ముంచితే నీరు మాయమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ మాయ ఊట చూపించడానికి మహి ట్రైబల్ బ్లాగ్స్ ఛానల్ నుంచి మన హనుమంతు బ్రదర్ చూపించడానికి మేమిద్దరు అయితే రావడం జరిగింది. మహి ట్రైబల్ బ్లాగ్స్ అనే ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సాధురామ్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.